Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమునుండును, ఆయన సత్యము తరతరములుండును. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక స్వాగతం. దేవుని వాక్యం కొరకు మీరు ఆసక్తితో ఎదురు చూచుచున్నందుకు మాకు చాలా సంతోషం. సహోదరులు జాషువా గుట్టమ్మ గారు దేవుని వాక్యం ఉపదేశించక ముందుపు ఒక చక్కటి కీర్తన మనమందరము విందాము. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. చక్కటి కీర్తన వినిపించిన సత్యవాణి బృందమునకు మా హృదయపూర్వక వందనములు. నౌ ఐ ప్రెజెంట్ టు యు బ్రదర్ జాషువా గుట్టం. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మరోసారి టీవీ ద్వారా మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మంది కాకినాడ వచ్చినప్పుడు మమ్మల్ని దర్శిస్తున్నారు, అందుకని చాలా సంతోషంగా ఉంది. వచ్చి కాసేపు మా ఆఫీసులో కూర్చుని జరుగుతున్న పని చూసి మీరు మేము కలిసి దేవుడు స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా ప్రజల జ్ఞానాన్ని వెతుకుతున్నారు. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు పడే శ్రమ ఇంత అంత కాదు. ఏ కాలేజీ మంచిదైతే ఆ కాలేజీ, లేకపోతే ఏ విశ్వవిద్యాలయం మంచిదో, ఏ దేశంలో చదువు బాగుందో, లేకపోతే ఏ యూనివర్సిటీలో చదువు బాగుందో అన్ని తెలుసుకుని ఉన్నతమైన విద్యను సంపాదించుకోవడానికి ఈ లోకం అంతా ప్రయత్నం చేస్తున్నది. అది చాలా సంతోషమే. ఈ లోకం భౌతిక సంబంధమైన విద్య కొరకు ఎంత తాపత్రయపడుతుందో ఆత్మీయ సంబంధమైన విద్య కొరకు కూడా అంతే తాపత్రయపడాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం మనం అత్యధికంగా సంపాదించడం కూడా మంచిది కాదు, సరికదా? దేవుని ఎరుగకుండా ఈ లోకం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా దాది నిష్ప్రయోజనమే. ఈ లోక సంబంధమైన జ్ఞానం దాని యొక్క ఫలితంలో మనం చూసుకోవచ్చు మంచిదో చెడ్డదో. యాకోబు ఇలా రాస్తున్నాడు, 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 15వ వచనం చూసినట్లయితే, ఈ లోక సంబంధమైన జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది అయినది. ఏలనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ ప్రతి అల్లరియు నీచి కార్యమును ఉండును అని చెప్తున్నాడు. కనుక పైనుండి వచ్చే జ్ఞానం కొరకు మనం అపేక్షించాలి. తర్వాత వచ్చిన ఏం చెప్తున్నట్టే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిది అని యాకోబు 3:17 వ్రాయబడింది. కనుక పైనుండి వచ్చి జ్ఞానం కొరకు మనం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి, కాంక్షిస్తూ ఉండాలి. మొదటి శతాబ్దం అయితే పౌలు కొరింథీయులకు రాసేసరికి పౌలు ఆనాడున్నట్టు లోక పరిస్థితిని ఇలా వర్ణిస్తున్నాడు. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, యూదులు సూచక్రియను చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమని వెతుకుతున్నారు. పూర్వకాల ప్రపంచంలో గ్రీసు దేశం చాలా జ్ఞానాయుక్తమైనది, లేదా విజ్ఞాన విషయాల్లో ముందుకు పోయినట్టు దేశం వెళ్ళి మనకు కనపడుతుంటది. అయితే ఆనాడు గ్రీసు దేశస్తులు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతికారు. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానము అంత మంచిదిగా ఇందాక చూచాం, దయ్యముల సంబంధమైన జ్ఞానం. నిజానికి మనం ఆదిమ తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కాంక్షించడం వలన వాళ్ళ పాపంలో పడ్డారు. అది వాళ్ళు కోరిచినటువంటి జ్ఞానం ఏంటో తెలియదు, నా దగ్గర ఉంది, దాని రహస్యం నేను మీకు తెలియజేస్తానని చెప్పి వాళ్ళు దేవుడు నిషేధించినటువంటి ఆ ఫలాన్ని తినేలోన అపవాదిని వారిని ప్రోత్సహించాడు. కనుక వారు పాపం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ లోకంలో పాపం ఏలుచునే ఉన్నది. ఒకనొకప్పుడు మన దేశంలో ఒకే జాతి వారు జ్ఞానం సంపాదించే, విద్యను సంపాదించుకునేవారు. విద్య అందరికీ ఆ రోజుల్లో సులభంగా లభించేది కాదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించాలని ప్రోత్సహించేవారు కూడా కాదు. పూర్వపు కాలంలో రాజుల దగ్గర మంత్రులు గాను రకరకాల విధాలు సలహాదారులు ఉండే వాళ్ళందరూ విద్యను సంపాదించుకునే వాళ్ళే, వాళ్ళు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళే. ఇప్పుడైతే దేవుని యొక్క మహాకృప వలన మనం అల్పులమేమి ఘనులమేమి అందరూ విద్యను సంపాదించుకుని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని, దాని ద్వారా దైవ సంబంధమైన జ్ఞానాన్ని కూడా సంపాదించుకునే అవకాశం దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల క్రైస్తవులకు ఇలాగ చెప్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ప్రతి వాడు కూడా అల్పుడేమి ఘనుడేమి దైవ సంబంధమైన జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన విద్యను కూడా సంపాదించుకునే గొప్ప తరుణని దేవుడు మనకు అనుగ్రహించినాడు. యేసు ప్రభు తన కాలం నాటి యూదులతో వాళ్ళు సంభాషిస్తూ ఏమని చెప్పినారంటే, మీ గ్రహింతులు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పినారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31-32లో యేసు ప్రభు ఇలా చెప్తున్నారు. యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాము సంతానము, మేము అన్నడు ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. యేసు ప్రభు చెప్పిన మాట గమనిద్దాం. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ మేక్స్ us ఫ్రీ. దేని గురించినటువంటి మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఏ విషయం గురించైనా సరే, ఏ సబ్జెక్ట్ గురించైనా సరే మన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దాని విషయంలో మనం స్వతంత్రులు అవుతాం. అందుకే ఇంగ్లీష్ లో ఉంది, నాలెడ్జ్ ఈజ్ లిబర్టీ,
ఇగ్నోరెన్స్ ఇస్ క్యాప్టివిటీ అని ఉంది. అంటే మనం జ్ఞానం సంపాదితే స్వతంత్రం అవుతాం, అజ్ఞానం అయితే ఎవరికో లేక దేనికో బానిసలై ఉంటామని మన దీని యొక్క అర్థం అనమాట. రాజకీయవేత్తలు ఈ లోకంలో తమ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలు చాలా మటుకు అజ్ఞానంలో ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు నిజమే చాలా చాలా గంభీరమైన ప్రసంగాలు చేస్తారు, కానీ రాజకీయవేత్తలు మరి ముఖ్యంగా మత సంబంధమైనటువంటి రాజకీయవేత్తలు ప్రజలు అజ్ఞానంలో ఉండాలని, మూఢనమ్మకాలు ఉండాలని, వాళ్ళు చెప్పిన మాటలనే అనుసరిస్తూ ఉండాలని ఎప్పుడు కోరుతూ ఉంటారు. దేని విషయమైనా సరే ప్రభు వారు చెప్పిన మాట 100% సత్యం. సత్యమును మనం గ్రహిస్తే మనం స్వతంత్రం అవుతాం. యూదులు ఏమనుకున్నారే, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే, మేము స్వతంత్రమే అంటున్నారు. దాని తర్వాత యేసుప్రభు ఏం చెప్పారంటే, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్పినారు. యోహాను సువార్త 8:34లో పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. మనం అనుకుంటాం మనం ఎవరికి దాసత్వం చేయలేదు, నేను ఎవరికి బానిసని కాదనుకుంటాం, కానీ మనలో ప్రతి వాడు పాపం చేసిన వాడే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తున్నది. కనుక ఒకసారి ఆలోచించుకుందాం, మిమ్మల్ని ఏలుచున్నట్టు పాపం ఏంటి? మీరు దేనికి బానిసలై ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు బాహ్యంగా మీరు స్వతంత్రులు అనుకోవచ్చు, కానీ మీరు ఏ విషయంలో బలహీనలై ఉండి దానికి దాసత్వం చేస్తున్నారో గమనించుకోవాలని కోరుతున్నాను. మనం ఒకవేళ మన ఆరాధనామూర్తి కూడా ఆయన సత్యమూర్తి అయితే మన స్వతంత్రమే, కానీ అసత్యమూర్తి అయితే నిజంగా బానిసలమే అని మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎవరిని ఆరాధిస్తామో దాని వలే మనం తయారవుతామని, ఆ మూర్తి వలే మనం తయారవుతామని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 115వ కీర్తన 8వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు. అంటే ప్రతి మార్చాన్ని చేయి వారిని గురించి చెబుతూ, విగ్రహారాధన చేయి వారిని గురించి చెప్తూ, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నాడు. దేనిని మనం ఆరాధిస్తున్నాం దానికి కూడా బానిసలమైనా మనం గమనించాలి. నిజమైన దేవుని ఆరాధించేవాడు నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను, ఆయన యొక్క బానిసను అని చెప్తాడు. ఈజ్ ప్రౌడ్ టు బి ఎ స్లేవ్ టు జీసస్ క్రైస్ట్. మనం అదే రీతిగా ఉండాలి. మనం జ్ఞానం సంపాదించుకున్నాం అనుకోండి, సత్యాన్ని బాగా ఎరిగిన వాడు అనుకోండి, రాజకీయవేత్తలు మనల్ని బానిసలుగా చేయలేరు. ఎందువల్లంటే బాగా ఎరిగినట్టు ప్రజలను బానిసలుగా చేయడం అసాధ్యం. నిరంకుశ శక్తులు వార్తాపత్రికలకు స్వేచ్ఛను నిరాకరిస్తారు, నిశ్చితంగా పరీక్షిస్తారు. నిరంకుశ పాలకుల నిదర్శనం అది అని ఈ వార్త చెప్తున్నాడు ఒక గ్రంథకర్త. కనుక జ్ఞానం సంపాదించుకుంటే ఒకరికి బానిసలుగా మనం ఉండలేం. యేసుప్రభు చెప్పిన మాట మరీ సత్యం. ఆర్థిక విషయాలు సత్యమని మీరు గ్రహింతురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. తెలివి ఉంటే స్వల్ప జీతాలిచ్చే ఉద్యోగాల నుంచి మనకు స్వాతంత్రం లభిస్తుంది. ఆత్మీయ విషయాల్లో యేసుప్రభు చెప్పిన మాట మరీ సత్యం. ఆయన మాటలు విన్నవారు మేము ఎవరికి బానిసలం కాదన్నారు. నిజమే. యేసు వెంటనే చెప్పారు, పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడు అని. ఇందాక మనం చూసుకున్నాం. ఈ 3 సంగతులను రాజకీయంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మనుషులు సత్యమును తెలుసుకున్నట్లయితే ఆయా విషయాల్లో వాళ్ళు స్వతంత్రులు అవుతారు. యేసుప్రభు చెప్పిన మాటను దాంట్లో ఉన్న విశిష్టమైన సంగతిని మనం తెలుసుకుందాం. అది షరతుతో కూడిన వాగ్దానం. యేసుప్రభు ఏం చెప్పారు? ఒక షరతు పెట్టారు, మీరు సత్యమును తెలుసుకొనాలి అని షరతు పెట్టారు. దానివల్ల కలిగే ప్రతిఫలం మనం స్వతంత్రంలో అవుతాం అని చెప్పారు. సత్యమును తెలుసుకోండి అని, ఫలితం స్వతంత్రంగా ఉండండి అని. ఇది మనం అందరం అంగీకరిస్తాం. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలో 3 రకాలైనటువంటి ఫలితాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, యేసు మాటలేందు మనం నిలిచి ఉండాలి. అది షరతు. ఆయన మాటలేందు నిలిచి ఉంటే ఆయన ఏం చెప్పారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులేండి, సత్యమును గ్రహిస్తారు అని ఆయన చెప్పాడు. కనుక ఆయన పెట్టిన షరతు ఏంటి? నా వాక్యమందు నిలిచి ఉండాలి అని చెప్పారు. మనం ఆయన వాక్యమందు, ఆయన మాటలేందు నిలిచి ఉంటే మరిదే ఆయన శిష్యులు అవుతాం. 2 సత్యాన్ని తెలుసుకుంటాం. 3 స్వతంత్రులు అవుతాం. కనుక పాపము నుండి మన స్వతంత్రం కావాలంటే యేసుప్రభు యొక్క మాటలను తెలుసుకుంటా అత్యవసరం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువారు ఏమన్నారంటే, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ఆయన చెప్పారు. సువార్త సత్యవాక్యమైనదని ఎఫెసీ పత్రిక 1:13 మనకు చెప్తున్నది. మనం సత్యమునకు లోబడితే పరిశుద్ధులం అవుతామని పేతురు రాసిన మొదటి పత్రిక 22వ వచనం మనకు చెప్తున్నది. కనుక సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చూద్దాం. మనం రక్షణ పొందేట్లు అనే అంశాన్ని గురించి సత్యాన్ని తెలుసుకుంటే దాని గురించి మనం స్వతంత్రులు అవుతాం. యేసుప్రభు యొక్క మాట చెప్పిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనం రక్షణ పొందాలంటే మొట్టమొదటి యేసుప్రభు యొక్క సువార్తను వినాలి, విశ్వసించాలి, పాపముల విషయం మారు మనసు పొందాలి, యేసే దేవుని కుమారుడని నోటితో ఒప్పుకొనాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. ఈ 5 క్రియలని చేసిన తర్వాత సువార్తను వినడంలో సైతం మనం రక్షింపబడతాం. ఆ సత్యాన్ని తెలుసుకుంటే దాని గురించి మనం స్వతంత్రులు అవుతాం. తర్వాత మనం ఫ్రీగా ఉంటాం, తేలికగా కూడా మన ఆత్మ ఫీల్ అవుతూ ఉంటాం. క్రైస్తవం ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని ప్రోత్సహించే మతం కానే కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు అజ్ఞానాన్ని ప్రోత్సహించలేదు. అది ఒక మార్గం, అది జ్ఞానయుక్తమైన మార్గం. అందువల్లనే ప్రభువుని, నిజమైన దేవుని వెంబడించేవాడు తాను తెలుసుకుని వెంబడించాలి.
యోహాను సువార్త 17:3 యేసుప్రభువు అన్నారంటే, అద్వితీయ సత్య దేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పారు. మనం దేవుని తెలుసుకోవాలి, ఆయన పంపిన యేసుక్రీస్తుని కూడా తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోకుండా నిత్య జీవితంలో రక్షణలో మనం ప్రవేశించలేం. ఇట్స్ నాట్ ఎ వే ఆఫ్ ఇగ్నోరెన్స్. అది ఇగ్నోరెంట్ వే కానే కాదు. అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని క్రీస్తు యొక్క మార్గం ఏనాడు ప్రోత్సహించదు. తర్వాత ఎవరైనా క్రైస్తవులు కావాలనుకుంటే, ప్రభు యొక్క శిష్యులు కావాలంటే వారు ముందు బోధింపబడాలి. వారు దేవుని గురించి బోధింపబడుదురు అనే వాక్యం చెప్తారు. అందువల్లే ప్రభువారు ఆయన పరలోకమునకు ఆరోహణుడు కాకముందు తన శిష్యులకు ఏం చెప్పారంటే, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం చెప్పాడు. ఎవరైనా క్రైస్తవులు కావాలంటే మొట్టమొదటి యేసును కూర్చున్నటువంటి సత్య వాక్యమని వినాలి, దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించుకున్న తర్వాత దానికి లోబడాలి. ఎవడు ఏమి వినకుండా ఏదో ప్రలోభాలకు లొంగి క్రీస్తులోనికి వస్తే, బాప్తిస్మం పొందితే అటువాడు క్రైస్తవుడు కానే కాదు. అటువాడు దేనికో లోబడ్డాడు కానీ క్రీస్తు యొక్క వాక్యాన్ని కాదని మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ప్రభువారు తన శిష్యులకు గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఇలా చెప్తున్నారు. 18వ వచనం నుంచి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువారికి చెప్పారు. శిష్యులుగా చేసే విధానం ఎలాగా? అక్కడ ఒక ఫార్ములా చెప్పారు, టీచ్, బాప్టైజ్ అండ్ టీచ్. వారికి బోధించుడి, బాప్తిస్మం ఇచ్చుడి, బోధించుడి అని చెప్తున్నారు. అందువల్ల క్రీస్తు యొక్క మార్గము బోధించే మార్గం, ఉపదేశించే మార్గం, తెలియజేసే మార్గం. ఎవడు క్రీస్తుని గురించి, ఆయన సంఘాన్ని గురించి, రక్షణ మార్గాన్ని గురించి తెలియకుండా అజ్ఞాని అయి క్రైస్తవుడు అవ్వలేదు. నేను సువార్తను వినకుండా క్రైస్తవుడు అని చెప్పిన వాడు ఎవడు క్రైస్తవుడు కానే కాదు. మన దేశంలో ఒక్కోసారి వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం, అక్కడ క్రైస్తవులు చేశారు, ఇక్కడ క్రైస్తవులు చేశారు, 2,000 మంది అండి. బలవంతంగా క్రైస్తవుడు అయిన వాడు ఎవడు క్రైస్తవుడు కానే కాదు. అందువల్ల మన దేశస్తులు ఆ అట్టి వారి గురించి భయపడనక్కలేదు. ఎందువల్ల నిజానికి లేఖన ప్రకారం అట్టివాడు సాతానికి లోబడ్డాడు అని క్రీస్తు కాదు. యేసు ప్రభు చెప్పిన మాట మరలా వలుద్దాం, మీరు సత్యమును గ్రహిందరు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనం జ్ఞానాన్ని వెదులుతున్నాం, ఆత్మీయ సంబంధమైన జ్ఞానం, ఈ భౌతిక సంబంధమైన జ్ఞానం కూడా మనం తెలుసుకుంటే భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా మనం కొంత ఫ్రీ అవుతాం. చాలా కాలం మటుకు ఈ భూమి బల్లపరుపుగా ఉందని ప్రజలు విశ్వసించారు. తర్వాత బల్లపరుపుగా ఉంది, ఇది చతుస్రాకారంలో ఉంది, మనం ఈ భూమి మీద ఈ ప్రక్క నుంచి ఆ పక్క, ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి వెళ్తే కింద పడిపోతాం అని ప్రజలు చాలా మటుకు అజ్ఞానంలో ఉన్నారు. అందువలన ఈ భూమి యొక్క ఆకారానికి వచ్చినట్టు జ్ఞానం మనం సంపాదిస్తే, దాని గురించిన సత్యం మనకు తెలిస్తే ఆ ప్రత్యేకమైన అంశం మీద మనం ఫ్రీ అవుతాం కదా. దేవుని యొక్క వాక్యం మొదటి నుంచి ఎప్పుడో చెప్తున్నది, భూమి బలపరుపుగా లేదు కానీ అది గుండ్రంగా ఉన్నదని. యెషయా గ్రంథము 40:22 వచనంలో ఇలాగూ చెప్తున్నాడు, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు అని ఇక్కడ చెప్తుంది. ఈ సిటత్ అపాన్ ది సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని ఇంగ్లీష్ లో. కానీ మండలం అంటే సర్కంఫరెన్స్, సర్కిల్ అని మనకు అర్థమవుతుంది. కనుక భూమి గుండ్రంగా ఉన్నదని మొదటి నుంచే దేవుని గ్రంథం చెప్తాను. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, శాస్త్రజ్ఞులు కూడా అది యథార్థమని నిరూపిస్తున్న తర్వాత, దాని విషయమైన అపోహలు మనకి ఏమి లేవు కదా. తర్వాత ఈ భూమిని ఎవరెవరో మోస్తున్నారని చాలా కాలం ప్రజలు నమ్మారు. అట్లాస్ అని వాడు మోస్తున్నాడని యూరోపియన్స్ నమ్మారు, ఐరోపియలు. తర్వాత అష్టదిగ్గజాలు మోస్తున్నాడని మన భారతీయులు నమ్మారు. ఇంకేదో ఆదిశేషుడు మోస్తున్నాడని కొంతమంది చెప్పుకున్నారు. కానీ నిజానికి ఈ భూమిని ఎవరు మోస్తున్నారు, ఈ భూమిని ఎవరు భరిస్తున్నారు అంటే, యోబు గ్రంథము 26:7 వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తున్నది, శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను, శూన్యము పైన భూమిని వ్రాలాడి చేశాను. దేవుడు భూమిని శూన్యంపై వ్రాలాడి చేశాడు అంటే ఎవరు మోయడం? దీన్ని దేవుని యొక్క మహత్తు గల మాటే దీన్ని మోస్తాను. దీని గురించి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాని విషయమై మనం స్వతంత్రులు అవుతాం కదా. ఆ సంబంధమైన అజ్ఞానం నుంచి మనం తొలగిపోయి జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. చాలా కాలం మటుకు ప్రజలకు దేవుడు ప్రతి మనిషిని చేతిలో ఉన్న ముద్ర వేరువేరుగా ఉంటదని చాలా కాలం ప్రజలకు తెలియదు. కానీ ఎక్కడైనా ఏమైనా నేరం జరిగితే పోలీసులు వచ్చి ముందు ఫింగర్ ప్రింట్స్ కొరకు, వేలి ముద్రల కొరకు వెతుకుతూ ఉంటారు. చదువు లేని వాళ్ళు సంతకం పెట్టకపోతే రసీదుల మీద వాటి మీద వేలి ముద్రలు తీసుకుంటారు. ఎందువలన ఒకటి చేతిలో ఉన్నట్టు వేలి ముద్ర మరొక చేతిలో ఉండదు. ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల జనాభా ఉన్నా ప్రతి మనుషుడికి దేవుడు వేరు వేరు ముద్రను వేసి ఇచ్చాడు. ఆ ముద్ర వేలులో ఉందని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. యోబు గ్రంథము 37:7 మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన చేతికి ముద్ర వేసి ఉన్నాడు. ఈ సత్యం ప్రజలు తెలుసుకుని, శాస్త్రజ్ఞులు తెలుసుకుని అప్పటి నుంచి ఫింగర్ ప్రింటింగ్ అని మొదలు పెట్టారు. చూసారా, యేసుప్రభు ఏం చెప్పారు? మీరు సత్యమును తెలుసుకున్నారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఒకనొకప్పుడు చాలా కాలం క్రితం మిషనరీలు ఆఫ్రికా దేశం వెళ్తే అక్కడ వాళ్ళు ఏం కనుగొన్నారంటే, అక్కడ జబ్బు చేసిన వారిని నీటిలో నానబెట్టేవారు కొన్ని దినాల మటు. అక్కడ వాళ్ళు నడితే ఎందుకు ఆ పని చేస్తున్నారు
చేస్తున్నారంటే వాళ్ళ దురాత్మ ఉంది, ఆ దురాత్మను నానబెట్టి పోగొడతాం అని చెప్పి నీటిలో ముంచి చంపుతాం, అప్పుడు వీడికి జబ్బిపోతుంది అని చెప్పారు అజ్ఞానం. అయితే ఆ ప్రత్యేక మనుషునికి వచ్చిన ఆ రోగం ఏంటో మిషనరీలు తెలుసుకుని దానికి సంబంధించిన వైద్యం చేస్తే వాడు బాగుపడు, కానీ ఇంకా దానికి సంబంధించిన అజ్ఞానం తొలగిపోయింది. మన దేశంలో పూర్వకాలం మరీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా కొద్ది గొప్ప ఉన్నది. మన ఇళ్లలో ఆడపిల్లలు పుడితే ఏదో గొప్ప విపత్తు జరిగిపోయినట్టు విచారంగా ఉంటారు తల్లిదండ్రులు. అది కానే కాదు, ఈ లోకానికి మగపిల్లలు ఎంత అవసరమో ఆడపిల్లలు కూడా అంత అవసరం. కనుక దేవుని దృష్టిలో ఈ ఆడామగానే విచక్షణ లేదు. దేవుడు మీకు ఎవరినిచ్చినా, ఆడపిల్లనిచ్చినా మగపిల్లని సంతోషించండి. ఇది వరకు ఆడపిల్ల పుట్టగానే ఏదో రీతిగా వాళ్ళని హతం చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఆ దురలవాటు ఇప్పుడు పోయింది కదా. దేవుడు మనల్ని అందరినీ కూడా ఏకముగా చేసినాడు. భారతదేశపు పల్లెటూళ్ళలో ఎవరికైనా పాము కరితే సరైన వైద్యం చేయించడం మానివేసి చాలా చోట్ల ఇప్పుడు ఇంకా కూడా మంత్రాలు వేసి వాడి దగ్గర తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి వాడు మంత్రం ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. ఎందువలన దాని గురించి సత్యం కూడా మనం తెలుసుకోవాలి. ఎవరికైనా పాము కరిస్తే ఆ పాము అతన్ని కరవక ముందు ఒక జంతువుని ఏలుకున్నా ఇంకా దేనిలో కరిచింది అనుకోండి, ఆ పాములో విషం అంతా ఆ జంతువులోకి పోతుంది. తర్వాత మనిషిని కడితే ఇతనికి ఆ విషయం ఎక్కదాం. కానీ అటువంటి వాడు మంత్రగాడి దగ్గర తీసుకెళ్తే వాడు తూతని సరిగా వాడు బాగుపడతాడు. కానీ నిజంగా మొట్టమొదటిసారి ఆ పాము దేన్నే కరక ముందు మనిషిని కరిచింది అనుకోండి, ఆ మంత్రగాడు ఎన్ని మంత్రాలు వేసినా వాడు చచ్చిపోతాడు. కానీ దీని విషయంలో సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. మంత్ర శక్తుల్లో మంత్రగాడిలో ఏ రకమైన శక్తి లేదు. యేసు ప్రభువు అన్నారు, మీరు సత్యమని గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని. చాలా కాలం క్రితం ప్రపంచం అంటే ప్రయాణం చేయడానికి ప్రజలు చాలా భయపడేవారు. ఇప్పుడైతే మనం 24 గంటల్లోనే ప్రపంచాన్ని చుట్టూ వచ్చే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అందువల్ల యెహోవా మార్గములు చక్కనివని హోషేయ గ్రంథము 14:9 కనపడుతుంది. ఇర్మీయా ఏం చెప్తాడండి, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గములలో నిలిచి చూడి, మేలు కలుగు మార్గం ఏదని ఆలోచించి దానిలో ప్రయాణించుడి అని చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 6:16 మనం ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రేష్టమైన మార్గం ఏదో దాని గురించి సత్యాన్ని తెలుసుకుని అందులో ప్రయాణించాలి. అదే రీతిగా ఆత్మీయమైన విషయాల్లో కూడా శ్రేష్టమైన మార్గాన్ని మనం వెతికి దానిలో ప్రయాణం చేయాలి. జ్ఞానం మనం వెతుకుతున్నాం. జ్ఞానం వెతకడం చాలా మంచిది. అది దైవ సంబంధమైన జ్ఞానం అయితే చాలా గొప్పది. జ్ఞానము దేవుని దగ్గర వస్తుంది. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములైనవని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. జ్ఞానముని గురించి బైబిల్ చెప్పే మాటలు కొన్ని మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథము 1:7 ఏం చెప్తుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మీకు తెలివి కావాలంటే, జ్ఞానము జ్ఞాపశక్తి కావాలంటే చాలా మంది విద్యార్థులు దాని గురించి ప్రార్థన చేయమని రాస్తా ఉంటారు. మాకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము అని వాక్యం చెప్తుంది. మళ్ళా 1:5 ఏం చెప్తున్నాడంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును అని చెప్తున్నాడు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును సంపాదించుకోవాలి. మీరు క్లాస్ రూమ్ లో, లెక్చర్ హాల్లో ఎక్కడైనా కూర్చుంటే వినాలి. విని దాన్ని గ్రహించుకుంటేనే మీకు జ్ఞానం వస్తుంది. తర్వాత సామెతలు 18:15 జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును అని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని చెప్తున్నాడు. సామెతలు 24:5 జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును, ఆత్మకు జ్ఞానము తేనె వెంటదని సామెతలు 24:13-14 మనం చదివితే తెలుస్తుంది. తర్వాత జ్ఞానం ఉంటే మనకు భద్రత కూడా ఉంటది అని ప్రసంగి గ్రంథంలో మనకు రాయబడింది. ప్రసంగి 7:12 ఏం చెప్తుంటే, జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము అని చెప్తున్నాడు. మన తలంపులోంచి, మన మనసులోంచి దేవుని మనం తీసివేసినట్లయితే అది చాలా భయంకరంగా ఉంటది. అది గొప్ప గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. మనం తెలుసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మనకు మూలం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, విశ్వమే దేవుని విద్యాలయం. దిస్ యూనివర్స్ ఈజ్ ద యూనివర్సిటీ ఆఫ్ గాడ్. దేవుని గురించి మనం తెలుసుకుందాం. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన కనీసం 4 గ్రంథాలు మన ముందు ఉంచాడు. ఒకటి ప్రకృతి గ్రంథము, ద బుక్ ఆఫ్ నేచర్. మనం ప్రకృతిని స్టడీ చేస్తే దేవుని గురించి తెలుసుకోవచ్చు. ఆకాశములు దేవుని మహిమ వివరించినవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచున వాక్యం చెప్తున్నది. తర్వాత ద బుక్ ఆఫ్ రీజన్, మన వివేచనాయుక్తమైనటువంటి ఆలోచించాలి, గ్రహించాలి దేవుని యొక్క శక్తిని. తర్వాత అనుభవం అనే పుస్తకాన్ని, యోబు గ్రంథం చదివితే మనకు అనుభవం వస్తుంది. తర్వాత ది బుక్ ఆఫ్ బుక్స్, గ్రంథమైన బైబిల్ మనం చదివితే జ్ఞానం వస్తుంది. అపోస్తలుడైన పౌలు తను ముసలివాడై శిరచ్ఛేదానికి సిద్ధంగా ఉన్నా సరే తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:13 ఏం చెప్తున్నాడంటే, తిమోతికి నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రెమ్ము అని చెప్తున్నాడు. అంగీ ఎందుకు? శరీరాన్ని కప్పుకోవడానికి. చర్మపు కాగితాలు అంటే పాత నిబంధన
బైబిల్ గ్రంథము. పుస్తకములు అంటే ఈ లోక సంబంధ జ్ఞానం కొరకు, ఆత్మీయ జ్ఞానం కొరకు. అతను ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. యేసు ప్రభు దగ్గర రండి, ఆయన దగ్గర నేర్చుకోనండి. మీరు నా యొద్ద వచ్చి నేర్చుకునండి, నేను దీన మనసు గలవాడును, సాత్వికుడను ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మన జ్ఞానం సంపాదించుకోవాలంటే, ఇహపర సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలంటే ఆయన ఒక్కడే ఆధారం మనకి. కనుక ఆయన దగ్గర వినయ విధేయతలతో వచ్చినట్లయితే ఆయన తన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి. ఈ విషయంలో మీకు మా అవసరం అయితే మీకు దగ్గరగా ఉన్న క్రీస్తు సంఘాన్ని దర్శించండి. మీకు నా వందనాలు. దేవుని వాక్యం వినిపించిన జాషోగటం గారికి మా హృదయపూర్వక వందనాములు. మీరు దేవుని వాక్యం చక్కగా నేర్చుకునదలిసినారా? ఈ రోజే మాకు వ్రాయండి. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. Today's program has come to an end. Hope the lesson you have learned is going to be a blessing to you. బైబిల్ని చదవండి, విశ్వసించండి. మా గురించి మీ ప్రార్థనలో తప్పగా గుర్తుంచుకోనండి. మీరు మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉన్నారు. కీప్ రైటింగ్ అండ్ విల్ కీప్ ప్రేయింగ్ అంటిల్ వి సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. గాడ్ బ్లెస్ యూ. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి
చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.